వైసీపీ అభ్యర్థి రాజ్మల్లుపై ప్రొద్దుటూరు టీడీపీ కూటమి అభ్యర్థి వరదరాజు రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో రాజ్మల్లు గారడీ చేసేవాడే తప్ప అభివృద్ధి చేసే వ్యక్తి కాదన్న వరదరాజులు రాష్ట్రంలో 5 ఏళ్ల జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులో రాజ్మల్లు శివప్రసాద్ రెడ్డి కంటే తనకే మద్దతు ఎక్కువ ఉందంటున్న వరదరాజు రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ ఫేస్ టు ఫేస్. వరదరాజు రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తూ ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించినటువంటి టీడీపీ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు వరదరాజు రెడ్డి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా, ఎలా ఉంది మీ ప్రచారం, ఎలా సాగుతుంది? చూస్తున్నారు కదా మీరే, బాగా జరుగుతుంది. పొద్దుటూరు ప్రజలు తెలుగుదేశం పార్టీ వరకు ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఈ మధ్య కీలక నేతలు అందరూ కూడా వైసీపీలోకి వలసలు వెళ్తున్నారు అని విన్నాం, నిజమేనా? ఎవరు పోయినారు? మా వాళ్ళు ఎవరు పోయినారు? ఎవరో కొంతమంది పోయినారు, చాలా మంది వచ్చినారు. పోయిన వాళ్ళు 2% ఉంటే వచ్చిన వాళ్ళు 10%. కాబట్టి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడు, న్యాయం చేస్తాడనే ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మా దగ్గరికి చాలా మంది వచ్చి చేరుతున్నారు. ఈరోజు కూడా ఒక 30 మందికి నరసింహాపురంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మీతో పాటు నలుగురు ఇక్కడ సీట్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా మీకు సీట్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? సహకారం బాగానే ఉంది. విభేదాలన్నీ సమసిపోయినట్టేనా? విభేదాలు అన్నదమ్ముల మధ్యనే విభేదాలు సమసిపోవు. జీవితంలో సమస్యలన్నీ ఎప్పుడు ఉంటాయి. సమసిపోయినాయి అనేది ఎక్కడ తాత్కాలికంగా సమసిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ సమసిపోతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. దిననందిన కార్యక్రమంలో ఇదొక భాగం. రాజ్మల్లు పైన మీరు భూ అక్రమ ఆరోపణలు అయ్యి చేసినప్పుడు ఏకంగా మీ పైన హత్య ఆరోపణలే చేస్తున్నారు. చాలా మంది వైసీఎస్ దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, వాళ్ళని బెదిరించారు, కొంతమందిని హత్య చేశారు అంటున్నారు. రేపు 5 గంటలకు ఆర్యవైశ్య సభ సమావేశం ఉంది, నువ్వు రా. అక్కడ వాళ్ళు ఏమడుగుతారో నేనేం చెప్తానో రా. ఇప్పుడు హత్యాయత్నం కేసులు వాళ్ళ బావమరిది నందం సుబ్బయ్య అని ఒక అడ్వకేట్ను చంపినాడు. పట్టపగలు కొన్ని వందల మంది సమక్షంలో చెప్పినారు. ఆయన చంపేసినా కూడా నిజమైన దోషులను కేసులో పెట్టకుండా ఆయన 1,00,00,000 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు. పైగా ఆయన అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ముందర ఎవరన్నా పోయి చెప్తే మాకు ఇదే గతి పడుతుందని భయోత్పాత పరిస్థితుల్లో ఆ రోజు కేసులో సాక్ష్యం చెప్పేదానికి కూడా లేదు. వాళ్ళే వీళ్ళని ముద్దాయిలు పెట్టమన్నారు. చంపిన వాళ్ళని పలానాలని వాళ్ళే చెప్పినారు, వాళ్ళే బెయిల్ పెట్టినారు, వాళ్ళే సాక్షులు. ఈ ప్రభుత్వంలో న్యాయం అనేది జరగదు. ఎవరికి పేదవాడు మధ్యతరగతి నుంచి పేదవాడు అన్యాయానికి గురి కావాల్సింది తప్పగా న్యాయం ఈ ప్రభుత్వంలో జరిగే ప్రసక్తి లేదు. దోచుకోవడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. మీ వయసు పైన ఎక్కువ కామెంట్ చేస్తున్నారు అటువైపు నుంచి. ఈ వయసులో ఆయన ఏం చేయలేడు, అందులో కరోనాలో ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఏందంటున్నారు? నేను మీకు తెలియకుండా ఒక ఛాలెంజ్ చెప్పిన, ఇద్దరము మైదుకూరికి నడిచిపోదాం రాని. అమ్మను ఈరోజు ప్రచారంలో చేయలేక వాళ్ళ భార్య ప్రచారం చేస్తాను. నేను ప్రతి ఇంట్లో వార్డులో ఒక ఇల్లు వదిలిపెట్టకుండా పోతాను. ఏమన్నా సందులు ఉంటే నడిచిపోయి కూడా మాట్లాడతాను. అతనే నేను నా మీద కామెంట్ చేసేది. ఇప్పుడు కూడా నీకే చెప్తాను, మాట్లాడు, మైదుకూరికి నడిచిపోదాం ఇద్దరం. రాయలసీమలోనే ఫస్ట్ గెలిచే సీటు వైసీపీ ప్రొద్దుటూరే అంట. ఉండొచ్చు, అది ప్రజల అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ నమ్మకం ఉండొచ్చు, సర్వేల అభిప్రాయం ఉండదు. మెజారిటీ కూడా చెప్తున్నారు, 30,000 మెజారిటీ మాకు వస్తుంది. రైట్, ఆయన అభిప్రాయం అది. మా అభిప్రాయం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మా అభిప్రాయం. అందరూ ఓడిపోతే మీసాలు తీస్తారు, నేను కనుబొమ్మలు కూడా తీస్తాను, రిజల్ట్ రోజు మాట్లాడదాము అంటున్నారు. ఆయన మాటలు పొద్దుటూరు ప్రజలకు అందరికీ పిల్లోని కాడి నుంచి 90 ఏళ్ళ ముసలి వరకు కూడా తెలుసు. ఆయన అబద్ధాలు, ఆయన చెప్పే మాటలు, దేవుళ్ళ మీద చేసే ప్రమాణాలు, తల్లిదండ్రుల మీద చేసే ప్రమాణాలు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అతని మాటలను విశ్వసించే పరిస్థితులు ఎవరు లేరు. అయ్యా, పొద్దుటూరులో ఈ 5 ఏళ్లలో 1000 కోట్ల అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్తున్నాడు, జరిగిందా నిజంగానే? చెప్పమను, రేపు తీసుకొని మాట్లాడుకున్న దగ్గరికి రా, చెప్తా ఏం చేసినాడు. నీళ్ళు ఇచ్చాము, కాలేజీలు డెవలప్ చేశాము. ఇది అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఈ రోజుతో అభివృద్ధి మళ్ళీ 10 రోజులకి ఒక జరిగేటన్నీ జరుగుతుంటాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడో కట్టినాం, దానికి అవసరమైతే కొన్ని బిల్డింగులకు కొంత డబ్బులు ఇచ్చినారు. రొటైన్ ప్రాసెస్ అది. ఇంజనీరింగ్ కాలేజీ వెటనరీ కాలేజ్ పెట్టినాక రొటైన్ ప్రాసెస్లో వచ్చిన డబ్బులు తప్పగా మున్సిపాలిటీ డబ్బుతో ఖర్చు పెట్టిన డివైడర్లు, ఈ రోడ్డు వైడనింగ్ తప్పగా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందంటే ఒక ఎర్రగుంట్ల రోడ్లో ఇక్కడ రామేశ్వరం దగ్గర అది పెన్నా మీద ఒకటి బ్రిడ్జి ప్రారంభోత్సవం ఒకటి జరుగుతుంది తప్పగా
ఇంకొకటి ఏం చేసినాడో చెప్పమని. మీద ప్రచారంలో తనకు అన్ని సానుకూల అంశాలే ఉన్నాయని, గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో ప్రజలందరూ కూడా టీడీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా తాము గెలవబోతున్నామని ఎమ్మెల్యే చెప్పేటువంటి ప్రగల్భపు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మనతో పాటు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, ప్రొద్దుటూరు.